మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రైట్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. కొంచెం రిలాక్స్ అయినట్టున్నారు. వైట్ అండ్ వైట్ లో కనిపించే వాళ్ళు ఈ రోజు కొంచెం అంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మీ జనసేనాని ఏదైతే ఇంకా అంతకు మించి స్థానాల్లో కూడా చూడాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మీ కళ నెరవేరింది. ఒక సైనికుడిలా ఆయనతో పాటు నిలబడి ఫైట్ చేశారు. ఆ గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి డిబేట్ల ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావడం, దాని ద్వారా ఫైట్ చేశారు. మీ లక్ష్యం నెరవేరింది. ఇంకా దాదాపుగా ఇంకా ఇంకా చాలా ఉంది. అంటే ప్రజలకు మీరు అనుకున్న లక్ష్యం కూటమి నేతలందరూ కూడా వాళ్ళకి చేయాలనుకున్న బాధ్యత ఇంకా ఉంది. ప్రస్తుతానికైతే మీరు కొంచెం రిలాక్స్గా కనిపిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్. పవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం. ఈ పోరాటం మాది కాదు, మనందరిది. మీరు కూడా అక్కడ కూర్చొని మేము ఎప్పటికప్పుడు చేసిన పోరాటాలని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాల్ని ప్రపంచవ్యాప్తంగా చూపించినారు. మీరందరూ కూడా, మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టారు. మీ ఛానల్స్ మీద మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సంగతి మాకు తెలుసు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, అని మంచి జరుగుతుంది సార్. ముందుగా డిబేట్లకు వెళ్లే ముందు సార్, సంఖ్యా శాస్త్రం న్యూమరాలజీ ఉంటుంది సార్. మామూలుగా జగన్ కి 151 ఉంటుంది, 151. ఇప్పుడు ఏమైంది? 1 ఉంది, 5 ఏమైంది సార్? 5 సంవత్సరాల పరిపాలనకి ప్రజలు ఇచ్చి 5 తీసేశారు. ప్రజలు 5 తీసి 11 పెట్టారు. కాబట్టి దాన్ని బాగా ఫాలో చేయాలి. న్యూమరాలజీ ప్రకారం జగన్ కి 5 తీస్తే బాగుంటుంది అనేసి ఆయన ఎక్కడ తెలియక మధ్యలో 5 తీసేశారు. కాబట్టి లేకపోతే ప్రజలు 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే రుషికొండ ప్యాలెస్ చూసాం సార్ నిన్న. అవును, ఏంది సార్ అలాంటి ఎన్ని సార్? అటువంటిది ఎన్ని? ఈ రోజు చూస్తే ఏదో ఇందాక ఒక జీవో చూసి ఏదో ఎవరో పంపించారు, 25,000 కోట్ల మద్యం స్కామ్ అంట మన రాష్ట్రంలో. అందుకే మద్యాన్ని కూడా ఎక్కడ ఫోన్ పే, గూగుల్ పే, ఆన్లైన్ కాకుండా మద్యాన్ని కూడా క్యాష్ రూపంలో మొత్తం 25,000 కోట్లు క్యాష్ రూపంలో దోచేశారు. ఆ డబ్బంతా ఎక్కడుంది సార్? అలాగే ఎక్కడ దాచిపెట్టారు? అంటే ఇలాంటి ప్యాలెస్ ఒకటే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కర్ణాటక, తమిళనాడు బార్డర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు ఇవన్నీ ప్రజలు గుర్తించుకున్నారు. నేను చెప్పాను సార్ ముందుగానే, ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో దీని కానీ ఎలక్షన్ ముందు రోజుగా మనం చూపించుంటే ప్రజలు ఈ 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన డబ్బులతో మన రక్తం చిందించి మనతో దోచేసి పెట్రోల్, డీజిల్, చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు బిల్లు, మన దగ్గర డబ్బులు దోచేసి ఆయన 550 కోట్ల ప్యాలెస్ కట్టుకుంటాడా? ఎందుకు సార్ అంత పెద్ద ప్యాలెస్? ఎవరుండడానికి సార్? అసలు ఆ ప్యాలెస్ చూసినప్పుడు జరిపించి జనానికి జగన్మోహన్ రెడ్డి ఇంత అవినీతి పరుడా? ఆల్రెడీ కేసుల్లో ఉన్నాడు, ఇప్పుడు అంతే అనుభవించినాడు. మళ్ళీ మనమే వస్తాం భ్రమలో అంత పెద్ద ప్యాలెస్ కట్టడం వల్ల ప్రజలు ఈ రోజు ఆయన్ని ఒక రకమైన చీర తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రాన్ని అనేసి ఒకటే చెప్తున్నాం సార్, మంచి రోజులు వచ్చాయి. ఏదైతే హామీలు ఇచ్చామో హామీలను నెరవేర్చబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఇవాళ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు మరియు మంత్రిగా అన్ని బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చామో ఈ కూటమి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఆ అన్ని హామీలు నెరవేరుస్తాం. ఎక్కడ ఒకటి 10 సంవత్సరాలు ఈ కూటమిని తాకే మగాడి ఏ పార్టీని ఇంకా లేడు సార్. టచ్ చేయలేదు ఇంకెవరు, మమ్మల్ని ఇంకెవరు టచ్ చేయలేడు. ఆ విధంగా దెబ్బేస్తాం. చిన్న దెబ్బ కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి పోతుందో, కాంగ్రెస్ లోకి పోతుందో, లేదా కేఏ పాల్తో పోతాడో తెలియదు. కానీ అయితే ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ కూటమిని డిస్టర్బ్ చేసేవారు వేరే పార్టీ ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ తో పనిచేశారు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం తీసుకున్నారు. అలాగే తీసుకున్న బాధ్యతలు నెరవేర్చిపోతున్నాం. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం, అమరావతి రాజధాని కానివ్వండి, ఈ రాష్ట్రం కానివ్వండి, మాలాంటి రాజకీయ నాయకులు, యువతి అందరికి కూడా మంచి జరుగుతుంది. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ప్రామిస్ చేస్తూ, ఇప్పుడు మీరు అడిగారు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అనేసి. సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం సార్ మేము కూడా. ఎందుకంటే రావాలి, గేట్ కూడా తాకనీయమన్నారు మమ్మల్ని. కానీ కొద్దిమంది కామెంట్లు రాస్తున్నారు, మంచి